హాయ్ అండి, వెల్కమ్ టు ఆసీ వ్లాగ్స్. ఇవాళ అయితే కోడిపుంజు మాంసం ఎలా వండాలో చూపించిపోతున్నాను. ఇలా అయితే వండితే కనుక చాలా మెత్తగా వస్తుంది, బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కోసి పక్కన పెట్టుకొని ఇలా మాంసాన్ని అయితే కడిగి ఉంచుకోవాలి. కడాయిలో నూనె తీసుకొని కొంచెం మసాలా దినుసులు వేసుకోవాలి. అలాగే నేనైతే స్టార్టింగే పసుపు వేసేసుకుంటాను. కొంచెం నూనె హీట్ అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి. ఇదిగోండి, చూసారా ఇలా మగ్గిపోయింది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా తిప్పి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడైతే టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా మగ్గిన తర్వాత ఇలా అయితే మాంసాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి తిప్పుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. అలా ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే తగినంత కారం వేసుకోవాలి. తినే దాన్ని బట్టి కారం ఎక్కువ వేసుకోవాలండి. కారం కూడా ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ అలాగే ఒకసారి తిప్పి గరిటతో మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారా ఇలా అయితే ఉడికిపోయింది. ఉడికిన తర్వాత దీనికైతే కొంచెం నీళ్ళు ఎక్కువే పోయాలండి, ఎందుకంటే మాంసం గట్టిగా ఉంటుంది కాబట్టి. ఇలా దాక నిండా నీళ్ళు పోసుకోవాలి. హై ఫ్లేమ్ మీద అయితే ఉడికించుకోవాలి. దీంట్లో ఒక్క చాలా త్వరగా ఉడికిపోయిద్దండి మాంసం అయితే ఒక్క వేస్తే. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక్క వేస్తే అసలు గట్టి మాంసం కూడా మెత్తగా అయిపోతుంది. చూసారా, హైలో పెట్టి ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కొంచెం దగ్గర పడింది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం. లాస్ట్లో అయితే మసాలా పొడి వేసుకొని ఒకసారి అయితే గరిటతో తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. అయిపోయిందండి చాలా వరకు. కొత్తిమీర అయితే ఇలా వేసేసుకొని చూసారా దగ్గర పడిపోయింది. అసలు కోడిపుంజు మాంసం టేస్ట్ అలా ఇలా ఉండదండి. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.